వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాము ప్రెస్ మీట్లో అదేనండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఇవాళ ఇంకొక ఆణిముత్యం మీద మాట్లాడుకుందాం. ఒకసారి ఈ విషయం మాట్లాడే ముందు కొన్ని డీటెయిల్స్ ఒక్కసారి మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 2020 జూన్ 16వ తేదీ ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల బిల్లు, వికేంద్రీకరణ బిల్లు అనేది ఏర్పాటు చేశారు. ఆ రోజు ఆమోదం పొందింది. మళ్ళీ రెండోసారి ఆమోదం 16 జూన్ 2020 సంవత్సరంలో మళ్ళీ పొందింది. అంటే ఈ సెలెక్ట్ కమిటీ రూల్ 90 వీటన్నిటిలోనూ అటు ఇటు అయ్యి మొత్తానికి రెండోసారి కూడా ఆమోదించేశారు. అయితే ఈ 3 రాజధానుల బిల్లుని నవంబర్ 22, 2021 సంవత్సరంలో ఉపసంహరించుకున్నారు కోర్టు సాక్షిగా. ఎందుకంటే కర్నూలుకి హైకోర్టు తరలించేస్తాం, అది న్యాయ రాజధాని అవుతుంది అని చెప్పి వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారు కదా. సో ఆ పరంగా హైకోర్టు అడిగినటువంటి దానికి, సుప్రీంకోర్టు అడిగినటువంటి దానికి అప్పుడున్నటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు చెప్పినటువంటి సమాధానం, అయ్యా మేము ఇదేం చేయట్లేదు, న్యాయ రాజధాని అనేటువంటి పాయింటే లేదు. ఎందుకంటే కోర్టుకి సుప్రీంకోర్టు నుంచి నోటిఫికేషన్ రావాలి, బెంచ్ ఏర్పాటు చేయాలన్నా లేదంటే కోర్టునే తరలించాలన్నా ఆల్రెడీ ఇక్కడ హైకోర్టు అనేది అక్కడే ఉంది అమరావతిలోనే. అలాంటప్పుడు అక్కడికి తీసుకెళ్ళడానికి దానికి మాకేం అధికారం ఉంటుంది, అందుకే ఆ బిల్లు కూడా ఉపసంహరించుకున్నాము, క్యాబినెట్ కూడా దీని మీద చర్చించబోతున్నారు అంటే ఆ రోజు చెప్పేశారు. అదొక డ్రామా. ఇక్కడ ఒక చిన్న వీడియో చూద్దాం. డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష, మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. ఈ మేరకు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా ఆ అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు. చూసారుగా, మొదటిదేమో ఆనాడు అసెంబ్లీలో 3 రాజధానులు ఉండాలి అధ్యక్ష, దక్షిణాఫ్రికా తరహాలో మనకు కూడా 3 రాజధానులు ఉండాలి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని. ఇక రెండోది వచ్చేసరికి అసలు రాష్ట్రానికి రాజధాని అనే కాన్సెప్ట్ కాన్స్టిట్యూషన్లో లేదు, దేశానికి మాత్రమే ఉంది కాన్స్టిట్యూషన్, మరి ఇక్కడ స్టేట్కి క్యాపిటల్ అనేది ఎక్కడుంది అసలు అంటూ అతి తెలివితేటలతో మాట్లాడినటువంటి తీరు రెండో దాంట్లోనూ. సరే, మరి ఒకటి కూడా లేనప్పుడు 3 ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి విధ్వంస రాజకీయాలు కదా. ఒక్క రాజధానే లేదు, మరి 3 ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు 3 కాకపోతే 33 పెట్టుకుంటాం, 3 కాకపోతే 33, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని, ఈ టైప్లో మాట్లాడతాం. కానీ అధికారం పోయిన తర్వాత అత్యంత ఘోరంగా ప్రజల అవమానించి ఇంటికే పరిమితం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడే మాటలు ఇవి విధ్వంస విద్వేషపూర్వక రాజకీయాలు కాదా? ఇదే అడుగుతున్నారు ప్రజలు.
11 ఇచ్చినా సరే ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం వారికే చెల్లింది. మరి ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో అవసరమా అన్నటువంటి ప్రశ్న కూడా వాళ్ళే వేస్తున్నారు. కోర్స్ నిర్ణయం తీసుకునేది కూడా వాళ్ళే అనుకోండి. బట్ ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి అసలు రానివ్వకూడదు. వాళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు ఏం చేసుకుంటారు, కానీ రాజకీయాల్లోకి రానివ్వకూడదు అనేది ప్రధానంగా చాలామంది చెప్తున్నటువంటి అంశం. అప్పుడేమో లాలూచీలు పడ్డారా, ఇంకోటి చేశారా, ఏదైనప్పటికీ కూడా మొత్తానికి ఒక రాజధాని కాదు 3 ఉండొచ్చు అని ఆ రోజు మాట్లాడడం. ఈ రోజు వచ్చి అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని మాట్లాడడం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో లేదుట, రాష్ట్రానికి రాజధాని అనేది అసలు రాజ్యాంగంలోనే లేదుట. మరి ఈయన పుట్టించుకొచ్చినటువంటి రాజారెడ్డి రాజ్యాంగంలో 3 రాజధానులు ఉన్నాయి, దాన్ని అప్లై చేద్దాం అనుకున్నాడు, బొక్కబోర్లా పడ్డాడు అని చెప్పి సెటర్లు వినిపిస్తున్నాయి. ఏమనాలి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.